గురుభ్యో నమః హరి ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాగుజష్టజస్తవం జ్యేష్ఠరాజపరం బ్రహ్మణ ఆయుష్మన్నోదిభిస్తే శిరస్సాసనం జ్ఞానానందమయం దేవం నిర్మలాత్మటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానమయ గ్రీవోపాస్మహే. ముందుగా మన పిల్లలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున రాశి ఫలాలు చూసుకోవడం మన పెద్దవాళ్ళకి అలవాటు. మన సంగతి ఏంటి? మనం కూడా ఈసారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామా? ప్లవనామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉందంటే క్రీడల్లో రాణిస్తారు, బహుమతులు గెలుచుకుంటారు, కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఏ పనైనా ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు, ఎనర్జెటిక్గా ఉంటారు. గొడవ జోలికి వెళ్ళకండి. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఖుషి టీవీ. ప్లవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ప్రావీణ్యం లభిస్తుంది. ప్రాబ్లమ్స్ వచ్చాయని బాధపడకండి, మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారు. ప్రయత్నం చేస్తే విజయం మీకే లభిస్తుంది. మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం చేయండి, అంతా మంచి జరుగుతుంది. రోడ్డు మీద ఆడుకోకుండా గ్రౌండ్లో ఆడుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఖుషి టీవీ. ధనురాశి వారికి ఎలా ఉందంటే కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది. ఆలస్యంగా నిద్రపోవడం మానేయండి, తెలివితేటలు పెరుగుతాయి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి, వాటర్ ఎక్కువ తాగండి. పొద్దున్న లేచి సూర్యభగవానికి దండం పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఖుషి టీవీ. మకర రాశి వారికి ఎలా ఉందంటే పాటలు, డాన్స్తో పేరును తెచ్చుకుంటారు. ప్రయత్నిస్తే విజయం మీకే లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి. ఖాళీ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఖుషి టీవీ. కుంభరాశి వారికి ఎలా ఉందంటే కుంభాలు జంక్ ఫుడ్ తినకండి, కడుపు నొప్పి తెచ్చుకోకండి. ఇంటి ఫుడ్ మాత్రమే తినండి. ఇంటికి చుట్టాలు రావడం వల్ల ఆనందంగా ఉంటుంది. అల్లరి పళ్ళు తగ్గించుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఖుషి టీవీ. మీనరాశి వారికి ఎలా ఉందంటే తగువులు, అల్లర్లు, పేచీల కారణం వల్ల గట్టి దెబ్బలు పడే అవకాశం ఉంది. బుద్ధిమంతులు లేక మారాల్సిన సమయం ఇది. మీ ఫ్రెండ్స్ మీకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు. మీ సైకిల్ తొక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా తొక్కండి. అన్నా తమ్ములతోని గొడవ పడకుండా ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఖుషి టీవీ. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. చాలా జాగ్రత్తగా ఉండండి, చక్కగా చదువుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాగుజష్టజస్తవం జ్యేష్ఠరాజపరం బ్రహ్మణ ఆయుష్మన్నోదిభిస్తే శిరస్సాసనం జ్ఞానానందమయం దేవం నిర్మలాత్మటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానమయ గ్రీవోపాస్మహే. ముందుగా మన పిల్లలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున రాశి ఫలాలు చూసుకోవడం మన పెద్దవాళ్ళకి అలవాటు. మన సంగతి ఏంటి? మనం కూడా ఈసారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామా? ఈ ప్లవనామ సంవత్సరం ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం. ప్లవనామ సంవత్సరాన మేషరాశి వారికి ఎలా ఉందంటే చాలా చక్కగా చదువుకుంటారు. టీచర్లతోని తోటి విద్యార్థులతోని శభాష్ అనిపించుకుంటారు. వేళకి భోజనం చేస్తారు. ఆడుతూ పాడుతూ సరదాగా ఈ ఇయర్ అంతా గడిపేస్తారు. బోల్డ్ అని గిఫ్టులు గెలుచుకుంటారు. మేషరాశి వారికి ఖుషి టీవీ తరపున ఆల్ ది బెస్ట్. ప్లవనామ సంవత్సరం వృషభరాశి వారికి ఎలా ఉందంటే వాళ్ళ అల్లరి పళ్ళు తగ్గించుకోవడం మంచిది. లేదంటే ఇంట్లోనూ స్కూల్లోనూ పనిష్మెంట్ తప్పవు. వాళ్ళ పెన్సిల్ బాక్స్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తోటి స్నేహితులతోని తోటి అన్నాతమ్ములతోని స్నేహంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఖుషి టీవీ. ప్లవనామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉందంటే క్లాస్ లీడర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భయం పోయి ధైర్యం పెరుగుతుంది. మంచి మార్కులు తెచ్చుకుంటారు. టీచర్లతోని శభాష్ అనిపించుకుంటారు. వాళ్ళతోని స్నేహం చేయాలని అందరు కోరుకుంటారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఖుషి టీవీ. తర్వాతది కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటే సెల్ ఫోన్లకి, టీవీలకి దూరంగా ఉండాలి. లేదంటే కంటి సమస్యలు వస్తాయి. గ్యాడ్జెట్స్లకి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. అమ్మా నాన్నలతోనే తిట్లు తినమాకండి. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఖుషి టీవీ.
సింహరాశి వారికి ఎలా ఉందంటే సూపరు, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చే సూచనలు ఉన్నాయి. అన్ని శుభవార్తలు వింటారు, వృద్ధులకి సేవ చేస్తారు, అందరితోనూ సూపర్ కిట్ అనిపించుకుంటారు, వారి మాటలతోని అందరినీ నవ్విస్తారు. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఖుషి టీవీ. తర్వాతది కన్యరాశి వారికి ఎలా ఉందంటే కాస్త కబుర్లు తగ్గించుకోవడం మంచిది. చదువుకోకుండా అల్లరి చేస్తే మార్కుల్లో గుండు సున్నాలు ఖాయం. రాత్రి సమయంలో బయటికి వెళ్ళకండి. రోజు దాటాలంటే అటు ఇటు చూసి ఆడండి. ఎవరికైనా మియ్యాలంటే అమ్మ నాన్న అడిగి ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఖుషి టీవీ.